అందరికీ నమస్తే. రాయగడ రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానం తరపున అమ్మవారి మజ్జిగౌరమ్మ తల్లి ఆలయానికి ఈ విధంగా ఫ్రీ బస్ అనేది ఉంటుంది. ఆలయానికి వెళ్ళిన తర్వాత అమ్మవారి ముఖభాగం మాత్రమే ఈ విధంగా మనకు దర్శనమిస్తూ ఉంటుంది. మిగిలిన శరీర భాగం ఏది కూడా మనకు కనిపించదు. కేవలం అమ్మవారి ముఖభాగం మాత్రమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క ముఖభాగాన్ని మాత్రం మనం దర్శించుకుని దండం పెట్టుకుని బయటకు రావాల్సి ఉంటుంది. చరిత్రలో మనం ఈ యొక్క చరిత్ర అంటే అమ్మవారి ముఖభాగం మాత్రం ఎందుకు మిగిలిన శరీరం ఎందుకు కనబడలేదు అనేది మనం చరిత్రలో కనుక విశ్లేషించాలనే ఉద్దేశంతో మనం చర్చ చేస్తే ఎక్కడ కూడా మనకు ఇన్ఫర్మేషన్ అనేది దొరకలేదు. అయితే ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్ని మనం విచారించగా తెలియజేసింది ఏమంటే ఇప్పుడు మనం బ్రిడ్జిని చూస్తున్నాం. బ్రిడ్జిని రైల్వే ట్రాక్ని చూస్తున్నాము. ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ అనేది 1930లో వేయడం జరిగింది. ఇది కూడా మొత్తం కోటగా ఉండేది. అంతకుముందు రాజు పరిపాలిస్తున్నటువంటి కాలంలో ఆ యొక్క విశ్వనాథ దేవ్ అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నటువంటి యొక్క కాలంలో మొత్తం కూడా ఇదంతా కోట అనమాట. ఈ కోట మొత్తాన్ని మన రాజుగారు అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం జరిగింది. అందుకని అమ్మవారి పేరు ఘర్యానిగా పేరు వచ్చింది. ఘర్ అంటే ఇల్లు. ఆ విధంగా కోట మొత్తం కూడా అమ్మవారు ఉండటం వల్ల ఘర్యానిగా ఉంటుంది. ఇప్పుడు ఈ బ్రిడ్జి ఉన్నటువంటి ప్రాంతం అమ్మవారి గుండె ఉన్నటువంటి శరీర భాగం అనమాట. ఇక మనం చూస్తున్నటువంటి వెనకమాల అమ్మవారి ఆలయము ముఖభాగం ఉన్నటువంటి ప్రదేశం అనమాట. అలాగే పక్కన అమ్మవారి కాళ్ళు ఉన్నటువంటి ప్రాంతం కూడా ఉండేది. అక్కడ ప్రదేశం మొత్తం కూడా అమ్మవారి నిక్షిప్తం ఉండటం వల్ల మనం వెళ్ళినటువంటి ఈ ప్రదేశం మనకి అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ రాయాజాని అనేటువంటి ఆలయం ఉంటుంది. ఈ యొక్క రాయాజాని అనే ఆలయంలో రాళ్ల పూజ అనేది బాగా ప్రసిద్ధిగా ఉన్నది. రాళ్ల పూజ అంటే ఇది ఎప్పటి నుంచో మనకి ఆదివాసీలు పూజిస్తున్నటువంటి అమ్మవారి ఆలయం కనుక అప్పటి నుంచి వస్తున్నటువంటి సంప్రదాయబద్ధంగా చేసినటువంటి పూజల కార్యక్రమం భాగంగా ఇక్కడ రాళ్ల పూజ అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఒక 3 రాళ్ళు విసరటం జరుగుతుంది. ఆ విధంగా రాళ్ళు విసరటం అనేది ఆచారంగా ఇక్కడికి వస్తుందా ఉన్నది. ఇక్కడ ఆలయం పేరు రాయాజాని. మనం ఆల్రెడీ యొక్క చరిత్ర మనం తెలుసుకున్నాము. విశ్వనాథ్ దేవ్ అనేటువంటి రాజు రాయగడలో కోటను నిర్మించుకొని ఉంటాడు. ఇతనికి 108 మంది రాణులు అనేవాళ్ళు 108 మంది ఉన్నారు. అప్పుడు 1538లో రుతుఫ్ ఖాన్ అనేటువంటి ముస్లిం రాజు యొక్క రాజుని హతమార్చి అలాగే 108 మంది రాణులు అగ్నిలో దూకి ఆహుతైపోవడం జరుగుతూ ఉంటుంది. ఆ యొక్క ప్రదేశం వచ్చేసి మనకి ఇక్కడే సతీకుండ్ అనే పేరుతో ఇక్కడ ఉండడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ అన్నదాన కార్యక్రమం దగ్గర ఉన్నాము. అక్కడ అన్నదాన కార్యక్రమం అంటే భక్తులు చాలా ఎక్కువ సంఖ్యలో ఈరోజు రావడం జరిగింది. దర్శనం వచ్చేసి 6 గంటల సమయం పట్టింది. మామూలుగా 2 గంటలు 3 గంటల సమయం పడుతుంది. కానీ ఈరోజు 6 గంటల సమయం పట్టింది. ఎందుకని చూడగా అక్కడ ఆ యొక్క గవర్నమెంట్ వారికి వచ్చినటువంటి భక్తులకి యొక్క తాయెత్తులు అవి అమ్ముతా లేట్ చేశారని మనం ఇంతమంది వీడియోలో చెప్పుకున్నాము. ఇప్పుడు మనం సతీకుండ్ దగ్గరికి వెళ్దాము. సతీకుండ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా ఉందనేది చూద్దాము. ఇది సతీకుండ్ అనమాట. ఇక 108 మంది రాజుకు రాణులైనటువంటి 108 మంది రాణులు ఈ విధంగా దీంట్లో ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని చెప్పి మనకి చరిత్రలో గూగుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని మనకు తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే తాళం అనేది వేసి ఉన్నారు. అయితే ఇక్కడ ఏదైనా బోర్డు అనేది ఏర్పాటు చేస్తే మనకు వచ్చినటువంటి భక్తులకి ఇన్ఫర్మేషన్ అనేది తెలిసేటట్టుగా ఉంటే బాగుండదు అనిపించింది. కానీ ఇక్కడ బోర్డు కూడా ఏమీ లేదు. కానీ చరిత్రలో మనం గూగుల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇక్కడ చెప్పడం ద్వారా ఇక్కడ ఇది సతీకుండ్ అనమాట. 108 మంది రాణులు అగ్నికి ఆహుతైనటువంటి ప్రదేశంలో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ తాళం వేసి ఉన్నారు. బయటకు వచ్చిన తర్వాత మనకి ముడుపుల చెట్టు ఇప్పుడు మనం చూస్తున్నాము. ముడుపుల చెట్టు అనమాట. ముడుపుల చెట్టు అంటే ఇక్కడ భక్తులు ఈ యొక్క చెట్టుకి చీర గాజులు అవి ఇస్తూ ఉంటారు. అంటే ఈ చెట్టుని అమ్మవారిగా పూజించడం జరుగుతుంది. ఇక్కడ అమ్మవారికి చీర గాజులు అట్లా వారికి కోరికలు అవి కోరుకొని నెక్స్ట్ ముడుపులు కట్టుకొని ఈ విధంగా పూజిస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి మనం బయటకు వచ్చేసిన తర్వాత మనం రైల్వే స్టేషన్కి వెళ్ళి మన యొక్క స్వస్థలానికి వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ఇక్కడ దారిలో ఇప్పుడు మనకి పెట్రోల్ బంక్ అనమాట. ఇది పెట్రోల్ బంక్ కనిపిస్తూ ఉంది. ఈ పెట్రోల్ బంకు అదే అంటే మనం రైల్వే స్టేషన్ నుంచి రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి ఆలయానికి నడుచుకుంటా కూడా రావచ్చు. కాకపోతే ఉచిత బస్సు సౌకర్యం ఉంది. అలాగే ఇతర ముసలివారు ఎవరైనా వచ్చినప్పుడు అక్కడ ఆటో సౌకర్యం కూడా ఉన్నది. పక్కనే మనకి విద్యా గణపతి ఆలయం కూడా ఉన్నది. ఇవన్నీ చూసుకొని మనం దారిలో అలాగే రాయగడలో ఉన్న బస్ స్టాండ్ని కూడా మనం చూసుకొని రైల్వే స్టేషన్కి వెళ్ళేటువంటి ప్రయత్నము చేస్తున్నాం. ఇది జగన్నాథ స్వామి ఆలయము. ఇక్కడ కూడా ఇక్కడ ఆలయానికి తాళం అనేది వేసి ఉన్నారు. ఇది వచ్చేసి రాయగడ బస్ స్టాండ్ అనమాట. రాయగడ బస్ స్టాండ్లో ప్రస్తుతం ఉన్నాం.
ఇది రాయగడ రైల్వే స్టేషను ఈ విధంగా ఉంటుంది బయట. అది ట్రైన్ కాదు, రైలు కోచ్ రెస్టారెంట్ అనమాట. ఈ విధంగా పెద్ద పెద్ద సిటీల్లో రైలు బోగీలాగా ఏర్పాటు చేసినటువంటి రెస్టారెంట్లే మనం చూస్తూ ఉంటాం. అలాంటిది ఒకటి ఇక్కడ ఉన్నది. మనం ఇప్పుడు రైల్వే స్టేషన్లోకి వెళ్ళిపోయి ట్రైన్ ఎక్కి మనం మన ఊరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చాలా అధిక సంఖ్యలో భక్తులు ఈరోజు వచ్చారు. మన ఆలయంలోనే కాకుండా రైల్వే స్టేషన్లో కూడా జనం చాలా ఈ విధంగా భక్తులు ఏ విధంగా ఉన్నారనేది మనం చూస్తున్నాం. రైల్వే స్టేషన్లో అలాగే గుడిలో ఆలయంలో ఏ విధంగా మనకి భక్తులు అనేది ఎంతమంది వచ్చినారనేది మనం ఇక్కడ చూస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ మనం ఇంకొక వీడియో తీసుకుని వాటి గురించి ఇట్లాగే చెప్పుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, థ్యాంక్ యూ, బాయ్.